గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్ బులెటిన్ లో డీటెయిల్స్ చూద్దాం. వికారాబాద్ జిల్లా పరిగి మండల కేంద్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు డీసీసీ కార్యదర్శి డాక్టర్ రామచంద్రయ్య యాదవ్, స్థానిక కాంగ్రెస్ నాయకులు వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బడుగు పేద వర్గాల కోసం పాదయాత్ర చేసి సంక్షేమ పథకాలను అమలు చేసిన ఆయనకు ప్రత్యేక గౌరవం తెలిపారు. ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ వంటి పేదల కోసం చేసిన సేవలను గుర్తు చేశారు. ముఖ్యంగా నేను అనేక పథకాలు మామూలు చెప్పారు, కానీ ఒక ఫీజు రియంబర్స్మెంట్ గురించి నేను మాట్లాడతాను. ఆ రోజు ఫీజు రియంబర్స్మెంట్ ప్రోగ్రాం తీసుకొని ఈ యొక్క గుడిసెల్లో ఉన్నటువంటి వ్యక్తి కానీ, అదేవిధంగా మామూలు వ్యక్తులు, ముఖ్యంగా ఈ యొక్క ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలంతా చదువుకు బాగా దగ్గరయ్యి ఈరోజు అనేక రకాలుగా స్థిరపడడం జరిగింది. ఆల్ ఇండియా లెవెల్ లోపల ఈ ఫీజు రియంబర్స్మెంట్ వలన నేను కూడా ఆ రోజు ఒక సీట్ కామన్ ఫీజు కూడా బీఈడీ కట్టలేదు నేను, ఎవరి రాజశేఖర రెడ్డి మొదట సీఎం అయినప్పుడు. ఇది గొప్ప పథకం. అయితే ఈ యొక్క ప్రపంచంలోనే ఇంత గొప్ప పథకం లేదని నేను నిరూపిస్తాను. ఎందుకనంటే బడుగు వర్గాలు బాగా చదువుకుని పైకి వచ్చినాయి. ఆ వర్గాలు చదువుకోవడం వల్ల వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ వారసత్వంగా ఉన్నటువంటి వాళ్ళ పక్కన ఉన్నటువంటి వ్యక్తులు ఇలా అభివృద్ధికి నోచుకోవడం జరిగింది. ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలి అంటే ముఖ్యంగా చదువు. ఆనాడు చదువును గుర్తించి దాని యొక్క ఔన్నత్యాన్ని కాపాడి ఈ యొక్క రాజశేఖర రెడ్డి గొప్ప వ్యక్తి. కానీ ఇప్పటికీ ఒక 10-15 సంవత్సరాలు అయిపోయినప్పటికీ కూడా ఇంకా 100 సంవత్సరాలు ఆయన గుర్తుంటాడు. ఎందుకనంటే ఈ యొక్క వర్గాల గురించి పనిచేసాడు కాబట్టి, ఈ యొక్క అన్ని ఈ ప్రజలకు సమకూర్చింది కాబట్టి ఈయన గొప్ప వ్యక్తి. ఇంకా కొన్ని రోజులు బతికి ఉంటే ఈ రాష్ట్రం ఎక్కడనో అభివృద్ధి చెందుతూ ఉంటుండే. కాబట్టి ఆయన గురించి ఎన్నిసార్లు స్మరించుకున్నా చాలా తక్కువే అని చెప్పి